జాన్ పాల్ మాట్లాడిన ఆడియో క్లిప్ వినిపిస్తాను, చూడండి. అంటే భారతదేశంలో మనుషులు లేరు, ఇంకెక్కడ మనుషులు లేరు, ఉన్నదంతా ఆ టర్కీ ప్రాంతంలోనే ఉన్నారు. ఇప్పుడు టర్కీగా వినబడుతున్నటువంటి ఇస్తాంబుల్ అని పిలుస్తారా, ఆ ప్రాంతంలోనే ఉన్నారు. ఇప్పుడు జలప్రలయం ఎక్కడ రావాలి? అక్కడే రావాలా, భారతదేశంలో రావాలా? ఇప్పుడు చెప్పండి, జలప్రలయం ఎక్కడ వచ్చింది? ప్రపంచంతో వచ్చిందా? మళ్ళీ వచ్చిందంటారు. జలప్రలయం రావడానికి కారణం భూమి మీద మనుషులు చూసి దేవుడు చాలా కోపడ్డాడు, ఇక వాళ్ళు వద్దనుకున్నాడు. కాబట్టి జలప్రలయం రావడానికి కారణమే మనుషులు. ఎక్కడికి వస్తుంది? వాళ్ళు ఎంతవరకు ఉన్నారో అంతవరకే వస్తుంది. భారతదేశానికి ఎందుకు వస్తుంది? రాదు, రాకూడదు. విన్నారు కదా, దేవుడు జలప్రలయం అనేది మనుషుల మీద కోపంతో రప్పించాడు. మనుషులందరూ చెడిపోయారు, భూమి బలాత్కారంతో నిండిపోయింది. కాబట్టి దేవుడు మనుషుల మీద కోపంతో జలప్రలయాన్ని రప్పించాడు. ఆ మనుషులు కేవలం టర్కీ, మెసొపొటేమియా ప్రాంతంలో మాత్రమే ఉన్నారు. కాబట్టి జలప్రలయం అనేది కేవలం మెసొపొటేమియా ప్రాంతంలో మాత్రమే వచ్చింది, లేదా మెసొపొటేమియా టర్కీ ప్రాంతంలో మాత్రమే వచ్చింది. భూమి మొత్తం మీదకి రాలేదు. కాబట్టి నోవహు జలప్రలయం గ్లోబల్ కాదు, లోకల్ మాత్రమే అని జాన్ పాల్ చెప్తున్నారండి. వెంటనే అప్పుడు ప్రతి క్రైస్తవుడికి రావాల్సిన ప్రశ్న ఏంటి అని అంటే, నోవహు కాలానికి మనుషులు కేవలం టర్కీ లేదా మెసొపొటేమియా ప్రాంతంలో మాత్రమే ఉన్నారని బైబిల్లో ఆ రిఫరెన్స్ ఎక్కడుంది అనే ప్రశ్న ప్రతి క్రైస్తవుడికి రావాలండి. ఎందుకంటే బైబిల్ ఏదైతే చెప్తుందో దాన్నే మనం నమ్మాలి. బైబిల్ ఏదైతే చెప్పట్లేదో అక్కడ మనం కూడా మాట్లాడకూడదండి. బైబిల్లో లేని దాన్ని ఉన్నట్టుగా చెప్తే అడ్డంగా దొరికిపోతారండి.